ఎంఎన్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఇప్పుడు చూపించబోయేది దానవాయమ్మ తల్లి గుడి. ఇది మల్లేపేటలో రోడ్డు పక్కనే ఉంటుందండి. అసలు రోడ్డు పక్కన వెళ్ళి వాళ్ళు ఎవరైనా సరే అటు అమ్మవారిని చూసి దండం పెట్టుకోకుండా ఉంటారండి. అంత పవర్ఫుల్గా అమ్మవారు ఉంటారు. అదిగో చూడండి, ఆ కళ చూడండి, అమ్మవారి కళ చూస్తూనే ఉంటారండి. చాలామంది గుడికి వస్తారు, అభిషేకం అది చేసుకుంటారు. తర్వాత ఎక్కువ లలిత విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటారండి. ఆడవాళ్ళు 4 5 అలా కలిసి. కొంతమంది జపమాల ఇన్నిసార్లు అని చెప్పేసి చదువుకుంటూ ఉంటారు కదండి. జపమాల ఆ జపమాల చదువుకుంటూ ఉంటారు. కానీ అమ్మవారిని చూస్తే ఎంత పవర్ఫుల్గా, ఎంత అలా అనిపిస్తుందో చూడండి. ఈ గుడి కట్టి ఒక 14 నెలలు అవుద్దండి. అప్పటి నుంచి ఏ రోజు కూడా అమ్మవారుని అలా అలంకరించి ఆయనే జపమాల జపం చేసుకుంటున్నారు. అలా చాలామంది చేసుకుంటూ ఉంటారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రోడ్డు మీదకి డైరెక్ట్ అలాగా చూసేటప్పుడు దర్శనిస్తారండి అమ్మవారు. నేను ఉన్నాను మీకు అందరికీ అని చెప్పేసి. అంత స్వచ్ఛమైన తల్లి. ఈవిడ గురించి చెప్పాలంటే నాకు అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి. చేతిలో ఆ త్రిశూలం చూడండి, కుంభం చేతిలో పెట్టుకుని చూడండి. కింద మళ్ళీ చిన్న అమ్మవారు శ్రీచక్రం, అది ఎప్పుడు నిత్యం అలా కళకళలాడుతూనే ఉంటారండి అమ్మవారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూడండి, అలా ఎప్పుడు అలా ఉంటుంటారు. భక్తులు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. సాయంకాలం మాటలైతే ఆ లలిత అది చదివేటప్పుడు వెళ్ళి కూర్చుంటే అసలు ఇంకా రాబుద్ది కాదనమాట అండి. లైటింగ్ ఒకటి ఉంటుంది, వెలుతురు, రోడ్డు పక్కన మనుషులు అటు ఇటు వెళ్తూ ఉండి అంత జన సమూహంలో కూడా మమేకమై చదువుతారండి లలిత చదివేవాళ్ళు. వాళ్ళ మాటలు వీళ్ళు చదువుకునేది వీళ్ళే. డిస్టర్బెన్స్ అనేది లేకుండా మేము చదవటానికి వచ్చాము, చదువుకుంటామన్నంత కాన్ఫిడెన్స్తో చదువుకుని వెళ్తారండి. చాలా స్వచ్ఛమైన తల్లి అండి ఈవిడ. రాజమండ్రి వాసులు ఎవరైనా సరే ఇటు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నేను చెప్తున్నానండి, అనుకుంటాం కాదండి. తప్పకుండా దర్శనం చేసుకోవాలని చెప్పేసి చూడండి, అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అసలు ఏమనిపిస్తుందో మీకు కామెంట్లో పెట్టండి నాకు. పక్కన మళ్ళీ ఇలా చిన్న స్వామి ఉన్నారు. అమ్మ నీ కళ్ళు చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే నేను తన్మయత్వంతో భక్తి పారవస్యంతో మమేకమై ఉండాలనిపిస్తుందమ్మా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్.